షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమైనడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. అంత అద్భుతమైన మాట అండి. నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనడి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మన ప్రాణములకు మూలమైన, మనము జీవించడానికి కారణమైన దేవుని యొక్క కృపను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మనం అతిశయపరచు ఆయనను హత్తుకోవాలని, ఆ యొక్క జీవమును కోరుకోవాలని మాటలు మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన హత్తుకుంటాం వేరే ఏమీ లేదు. ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడమే, ఆయన మాటకు విధేయులవ్వటమే, ఆయన మాటను బట్టి నడుచుకుంటమే, ఆయనకు భయపడాలి, గడగడ వణుకుచు ఆయన సన్నిధిని నిలవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనిడి. మనం జీవించడం అంటే ఒకవేళ భౌతికంగా మనం ఊపిరితో అనుకుంటాం, కానీ ఆత్మీయమైన జీవితము అదే జీవము, దేవుని కలిగి ఉన్న జీవితము. నీవు నేను పాపిగా ఉంటే కనుక మనము మృతులమే, జీవిస్తున్నాం కానీ మనము మృతులమే. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను, ఆ దయను కలిగి ఉంటామో, ఆ యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నాం, అప్పుడే మనము జీవము గలవారిగా లెక్కించబడతాం. కాబట్టి ఇక్కడ ఆయనను హత్తుకోవాలి, ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకుని. అంత అద్భుతమైన చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు ఆయనను కోరుకోండి. ఆయనను హత్తుకోవాలనగా ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలని ఈ వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తుంది. కాబట్టి నేను భౌతికంగా బాగానే ఉన్నాను, బాగా చక్కని ధనం ఉంది, నా స్టేటస్ బాగుంది అనుకుంటున్నావేమో, కానీ అది కాదు జీవితం అంటే. నీవు దేవుణ్ణి కలిగి ఉంటేనే నీకు యొక్క నీవు జీవమును కలిగి ఉన్నట్లు, అదే జీవితం. అంతే తప్ప దేవుని కలిగి ఉండకుండా, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం లేకుండా పాపిగా యొక్క లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కనుక అది అంత దేవునికి ఇష్టమైన యోగ్యత కాదేమో. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చూస్తే గనక, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించి. అలా హత్తుకోవాలండి. హత్తుకుంటామంటే చెప్పిన కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడము, తూచ తప్పకుండా లేఖనానుసారమైన జీవితమును, వాక్యానుసారమైన జీవితమును జీవించటమే ఆయన హత్తుకుంటామంటే. అది కూడా ఎలా ఉండాలంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలంట. ఎప్పుడు కూడా శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, సంతోషం వచ్చిన, ఆనందం వచ్చిన, ఏది వచ్చినా కూడా మన యొక్క జీవితము ఆయన హత్తుకునే విషయము, ఆయన యందు భయభక్తులు కలిగే స్థితి ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. నేను కలిగి ఉన్న దేవుడు జీవము గలవాడు, పరాక్రమము గలవాడు. ఆయన నన్ను గూర్చి ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయనకి నా మీద ఒక ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శోధన నాలో ఏదో ఒక లేని దానిని దేవుడు నా ద్వారా ప్రేరేపిస్తున్నాడు. నేనేదో కోల్పోయి ఉంటాను, నేనేదో పొరపాటు చేస్తున్నాను, ఏదో తప్పు చేస్తున్నానని ఉద్దేశం కలిగి మనము ఆ స్థితిని గమనించుకుంటూ మారో మనసు కలిగిన జీవితాన్ని, రక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే తండ్రికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఆ శోధనను చిటికలో తీసివేసి మనకు ఆనందంను, సంతోషంను కలుగజేస్తాడు. కాబట్టి స్థిర హృదయముతో పరాక్రమము గల, బలము గల దేవుణ్ణి మనం హత్తుకుందాం, భయభక్తులు గల జీవిద్దాం, ఆయన చిత్తము క్రింద బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగండ పరమందన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, స్థిరమైన భయభక్తులు కలిగిన జీవితము, ఎప్పుడు నిన్ను హత్తుకుని ఉండాలని, నీకు విధేయులుగా ఉండాలని, నీ అధికారము క్రింద, నీ చిత్తము క్రింద మేము బ్రతకాలని ఈరోజు మాకు నేర్పించారు. అవును ప్రభా, ఈ వాక్యమును విన్న మేమందరం కూడా ఈ వాక్యంలోని మర్మమును గ్రహించి
నీకు ఇష్టమైన వారముగా విరిగినలిగిన హృదయం కలిగి నీతి సమాధానము కలిగి యథార్థత కలిగి జీవించే కృపను దయచేయమని, ఈ వాక్యం బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం దయచేయమని, క్షేమం దయచేయమని, భద్రత దయచేయమని, సమృద్ధిని దయచేయమని, శాంతిని సమాధానం దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.